హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ గనుక తీసుకున్నట్లయితే, మనకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడే నెట్‌ఫ్లిక్స్ ఆటోపే అనేది ఆన్ అయితుందనమాట. అది మనము మాన్యువల్‌గా దాన్ని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఈ వీడియోలో మీకు ఈ నెట్‌ఫ్లిక్స్ ఆటో ప్లేను ఏ విధంగా మనం డిలీట్ చేసుకోవాలి అని చెప్తాను. అంటే ఇప్పుడు ఆటో ప్లే డిలీట్ చేసుకోకపోతే మీరు మంత్లీ ఆటోమేటిక్‌గా మీ అమౌంట్ అయితే కట్ అయిపోతుందనమాట. ఎవరైతే సబ్స్క్రిప్షన్ వద్దనుకుంటున్నారో వాళ్ళు ఈ నెట్‌ఫ్లిక్స్ ఆటోపే అనేది డిలీట్ చేసుకోవాలనమాట. అయితే కొంతమంది నెట్‌ఫ్లిక్స్ ఆటోపే డిలీట్ చేసినట్లయితే అమౌంట్ కట్ అవుతుందని భయపడుతున్నారు. సో, అలాంటిదైతే ఏముండదనమాట. అమౌంట్ అయితే కట్ కాదు. ఇప్పుడు మీకు లైవ్‌గా అయితే చూపిస్తాను. ఓకే. దీనికోసం మీరు ఫోన్‌పే అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఫోన్‌పే ద్వారా గనుక చేసినట్లయితే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చేస్తే గూగుల్ పే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరిక్కడ ఎక్కడైతే చేశారో మనకు ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా! నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ట్రాన్సాక్షన్ దాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఫోన్‌పే హిస్టరీలోకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు హిస్టరీలో చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ మనము సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా! దాని యొక్క డీటెయిల్స్. ఓకే. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మేనేజ్ ఆటోపే అని. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ ఆటోపే మీద క్లిక్ చేస్తే మీకైతే నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్‌లో డిలీట్ ఆటోపే అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కన్ఫర్మ్ ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ యొక్క ఫోన్‌పే పిన్ అయితే అడుగుతుందనమాట. ఓకే. ఆ పిన్ అయితే ఎంటర్ చేయాలి. మీరు పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఆటోపే డిలీట్ సక్సెస్‌ఫుల్లీ అని కనిపిస్తుంది. ఓకే. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఆటోపే హాస్ బీన్ డిలీటెడ్. ఓకే. ఈ విధంగా మీరు నెట్‌ఫ్లిక్స్ ఆటోపేని మీరైతే డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిలీట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ అయితే కట్ కాదనమాట. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంతమంది అమౌంట్ అనేది కట్ అవుతుందని అంటున్నారు. ఎటువంటి అమౌంట్ అయితే కట్ కాదు. ఇక్కడ చూపిస్తాను నేను హిస్టరీలోకెళ్ళి. ఇప్పుడు మనకు అమౌంట్ కట్ అయితే హిస్టరీలో చూపించాలి కదా! నేను ఫోన్‌పే హిస్టరీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎటువంటి అమౌంట్ కూడా కట్ కాలేదు. ఓకే.